నీ బోధ చాలా కొత్తగా ఉందంటయా అని అభ్యంతరాలు లేవదీశారు. ఆ బోధ కొత్తగా మాత్రమే ఉంటే ఇంత పేచీ లేకపోను, అది కాస్త కఠినంగా కూడా ఉందట. వెనకబడిపోయింది ఎవరో, వెనక తీసింది ఎవరో, మాకొద్దరా బాబు ఈ బోధ అని. అయ్యా నీ మాట కఠినంగా ఉన్నమాట నిజం. హృదయాన్ని రంపంతో కోసినట్టు కోసేస్తున్న మాట నిజం. హృదయంలో నువ్వు మాట్లాడుతుంటే పొడవబడుతున్నాం, గుచ్చుకుంటుంది నిజం. యేసయ్య బోధ మురిపించే బోధ కాదు, యేసయ్య బోధ మరిపించే బోధ కాదు, యేసయ్య బోధ మాయల మరాఠీ కాదు. ఏమండి, మాటల్లో, భాషల్లో, పదాల్లో, ఎత్తి ప్రాసల్లో వేలలాడించి సరదా పుట్టించే, నవ్వు పుట్టించే బోధ కాదు. అది హృదయంలో మంట పుట్టించే బోధ. ఆయన మాట్లాడుతుండే అమ్మాయి మార్గములో క్లయోపమని యొక్క సహోదరుడు సాక్ష్యం ఇచ్చారు. అతడు మనతో మాట్లాడుచుండగా మన హృదయంలో మండలేదా అని వారు సాక్ష్యం ఇచ్చారు. పాపాన్ని తగలబెడుతుంది. యెషయా గ్రంథం సెలవిస్తుంది, చెత్త అగ్నికి కాలిపోయినట్లుగా దేవుని ఆత్మ. సరదాగా నవ్వులు తెప్పించే మాట కాదు. కొన్ని కోటాలకు వెళ్తే ఆది నుంచి అంతవరకు కెతకెతలు పెట్టేసినట్టే ఉంటుందండి కోటం. క్రైస్తవులు అనేకులే ఈ బోధను ఇష్టపడటం లేదు. కొత్త ద్రాక్షారస రుచి చూసిన తర్వాత కూడా మీరేమంటున్నారు, పాద్య బెటర్ అంటున్నారంట. ఎంత దుర్మార్గం. ఇప్పుడు యేసయ్య బోధలో ఏకైకలో పక్కపక్కలు ఉంటాయా? యేసయ్య బోధలో అన్ని విన్ని తిట్టుకునే గొడవ ఉంటుందా? ఆయన బోధంతా పాపాన్ని ఖండించేవాడు, పరలోక రాజ్యాన్ని ప్రకటించేవాడు. ఆ దినములలో అపోస్తలులకు ఈ మాట బయలుపరచబడలేదు. కానీ దినములంతమంది దేవుడు నాతో మాట్లాడాడు. నెంబర్ 1 అబద్ధికుడాడు. ఇప్పుడు నన్ను అడిగారు, ఎవరు ప్రార్థన చేసిన దేవుడు ఏం చూపించాడు అన్నారు. అమ్మ నాకేం చూపించలేదు, అమ్మ నాకే చూపిస్తున్నాడు దేవుడు, నీకు చూపించలే అంటే మరి నేనేం చేయను? ఊరెళ్ళా వద్దా? దేవుడు ఏం చూపించలేదు. రాత్రి ప్రార్థన కూడా చేశా. రేపు పొద్దున ఊరెళ్ళాలంటే రాత్రి ప్రార్థన చేస్తే బస్సు ఎక్కినట్టుగా కనపడితేనా, లేకపోతే క్యాన్సిల్. వాడు అడావుడు చూసి మంచి పిల్లోడు ఆసక్తిగా ఉన్నాడు, పరిచయం చేస్తున్నాడు, వెరీ గుడ్ అని సంతోషపడి, నాన్న బాప్తిసం పొందావా అన్నాను. ఆడన్నాడు, అదే ప్రేయర్ చేస్తున్నాను అంకుల్ అన్నాడు. యేసయ్య బోధ అనండి, మంచిదా కాదా చెప్పాలి గట్టిగా. కానీ ఆ ప్రజలు ఏమన్నారు? చెడ్డదనే అనలేదు, కానీ చాలా కొత్తగా ఉంది. ఏం బోధ బాబు ఈ బోధ? మా వాళ్ళు ఎవరంటే చెప్పలేదే. మోషే కాడ నుంచి అందరి బోధలు మాకు తెలుసు. మా ప్రవక్తలు ఎవరో చెప్పినట్టు కాకుండా, ఇప్పుడు మా పేనానికి తగలబడ్డ ధర్మశాస్త్రోపదేశకులు చెప్పినట్టు కాకుండా నీ బోధ చాలా కొత్తగా ఉందంటయా అని అభ్యంతరాలు లేవదీశారు. దానికి యేసు ప్రభు వారి జవాబు ఏంటంటే, ఇది నాది కాదు నాయనా, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన నా తండ్రిదే ఈ బోధ అని ప్రభు చెప్పాడు. స్తోత్రం చెప్పండి. యేసయ్య చేసిన బోధ కొత్తగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది, ప్రత్యేకంగా ఉంది, అధికారము కలిగి ఉంది, దయ్యములను వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరుస్తూ ఉంది. అయితే ఈ బోధ నాది కాదు, నన్ను పంపిన తండ్రిదే ఈ బోధ అని ప్రభువారు చెప్పారు. అయితే ఆ బోధ తండ్రిదే అయినా ఆ బోధ కొత్తగా మాత్రమే ఉంటే ఇంత పేచీ లేకపోను, అది కాస్త కఠినంగా కూడా ఉందట. యోహాను సువార్త 6వ అధ్యాయం. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఆడెవడో దారేపోయి ఎవడో మాట్లాడితే ఈ బాధ లేదు, ఇది కఠినమైన. ఆయన శిష్యుల్లోని అనేకులట ఆయన బోధ విని, అయ్యో ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొని, వామ్మో ఎట్లయితే మేము దీన్ని వెంబడించలేము నాయన అని చెప్పారట. ఈ రోజున గమనించాలి, యేసయ్య బోధ కొత్తగా ఉంది, యేసయ్య బోధ అధికారముతో ఉంది, యేసయ్య బోధ ఆశ్చర్యకరంగా ఉంది. అదే సమయంలో యేసయ్య బోధ కఠినంగా కూడా ఉందంట. ఆయన బోధ విన్న వాళ్ళు దారేపోయే వాళ్ళు, బయట వాళ్ళు కాదు, శిష్యులు. ఆయన శిష్యులు అనేకులు, అమ్మో ఇది ఎట్టి కఠినమైన మాట, ఇలాగైతే మా వల్ల కాదు నాయనో అని 66 నుంచి చదువు నాన్న. 66 నుంచి. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు, వెనకబడిపోయింది ఎవరో, వెనక తీసింది ఎవరో, మాకొద్దరా బాబు ఈ బోధ అని. ఇక ఎప్పటికీ యేసుని వెంబడించుకొని వెనక్కి వెళ్ళిపోయింది ఎవరంటే శిష్యులే. చూడడానికి వచ్చిన వాళ్ళు, వినడానికి వచ్చిన వాళ్ళు, స్వస్థతల కోసం వచ్చే రొట్టె చేపల కోసం వచ్చిన వాళ్ళు వెనకపోయారని అర్థం చేసుకోవచ్చు. వామ్మో మా వల్ల కాదయ్యో ఈ బోధ, ఇది చాలా బాధగా ఉంది. అందుకని మావుడు ప్రారంభంలో అమ్మాట అనేశాడు,
అది కరెక్టే కదా అని నేను కూడా ఏమనలేదు. అయ్యో ఈ బాధ కొత్తగా ఉంది అన్నాడు. అవును, ఇది కొత్త బాధ క్రైస్తవులకి, శిష్యులకే కొత్త బాధ వచ్చింది. అమ్మ బాబోయ్, ఇది ఎట్టి కఠినమైన మాట, ఇలాగైనా ఇతరుని ఎడాలకు వెంబడింపగలమని ఆనాటి నుండి అనేకులు, ఆయన శిష్యులలో అనేకులు వెంబడించుట్లు వెనక తీసి మరి ఎన్నడూ ఆయన వెంబడించలేదంట. తెచ్చే మా కొద్ది బోధని. యేసయ్య అంటే గౌరవం, ఆయన పరిశుద్ధత మీద నమ్మకం, ఆయన బోధల పట్ల విపరీతమైన ఆసక్తి ఏర్పడింది. ఆయన అద్భుతాలు ఆశ్చర్యాలు చూసి కొత్త గొప్ప మేలు పొందారు. అంతా బాగానే ఉంది. వాళ్ళ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే బోధ కఠినంగా ఉంది. అనండి, ఎంత కఠినం అంటే శిష్యత్వానికి అప్పగించుకొని వెంబడిస్తున్న వాళ్ళే మాకొద్దయ్యో ఈ బోధ, మేము వల్లే మీ బాధ అని వెంబడించులో వెనక్కి తీసి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ ఇంకెప్పుడు రాలేదంటే యేసయ్య దగ్గరికి. ఆ సందర్భాన్ని పట్టుకొని తన 12 మంది శిష్యులు ఉన్నారుగా ఫస్ట్ వాళ్ళు, వాళ్ళని అడిగాడు. కంటిన్యూ చేయను ఆయన. స్విచ్ ఆఫ్ చేసావా? కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? ఆ 12 మంది అడిగారు, అయ్యా చాలా మంది వెళ్ళిపోయారు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని ఆ 12 మందిని అడిగితే సీమోను పేతురు లేచి వారందరి పక్షంగా ఒక మాట మాట్లాడాడు. ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళదు? ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళమంటావు మమ్మల్ని? నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడివి. మీకు ఓపుకుంటే ఇష్టమైతే చప్పట్లు కొట్టేసరి మహింపరచండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శిష్యులలోనే సగం మంది మాకొద్దురా బాబు ఈ బోధ, మేము మళ్ళీ మీ బాధని వెళ్ళిపోతే, అదే శిష్యులు ఇంకొంతమంది అంటున్నారు, ఆ 12 మంది అంటున్నారు, మేము ఎవరి యొద్దకు వెళ్ళగలం? నీ దగ్గరికి వస్తే భక్తి భుక్తి రెండు వస్తున్నాయి. స్వామి కార్యం స్వకార్యం జరుగుతుంది, ఇటు భక్తి చేసినట్టు ఉంటుంది, ఇటు రొట్టె చేపలు దొరుకుతున్నాయి. బ్రహ్మాండంగా ఉంది వ్యవహారం, ఇది ఏదో ప్రార్థనకు వచ్చినట్టు ఉంటుంది, భోజనాలు కూడా అమ్ముతున్నాయి. ఇదే కరెక్ట్గా ఉంది మాకని అన్నారా? అల్లా వాళ్ళు ఏమన్నారు తెలుసా? మేము ఎవరి వద్దకు పోగలము, నీవే స్వస్థత వరములు కలిగిన వాడివి, నీవే అద్భుతములు చేయుచున్న వాడివి, నీవే రొట్టె చేపలు పంచుచున్న వాడివి, ఏమిలో అయ్యా నీ మాట కఠినంగా ఉన్నమాట నిజం. హృదయాన్ని రంపంతో కోసినట్టు కోసేస్తున్న మాట నిజం. హృదయంలో నువ్వు మాట్లాడుతుంటే పొడవబడుతున్నాం, గుచ్చుకుంటుంది నిజం. కానీ ఇవి నిత్య జీవమును కలుగు చేయు మాటలు. కఠినంగా ఉన్నా, ఇబ్బంది పెట్టినా, గాయపరిచినా, కొంచెం రక్తం ఒడుతున్నట్టుగా ఉన్న హృదయం రంపపు కోత గురైనా, దీని వలన మాకు నిత్య జీవం లభిస్తుంది. పాపము నుండి మళ్లించబడుతున్నాం, దుష్టత్తులను మళ్లించబడుతున్నాం, పాపము నుండి విమోచించబడుతున్నాం. అదిగో మహిమలోనికి, స్వర్గానికి, పరలోకానికి, మోక్షానికి వెళ్ళే అవకాశం సంపాదిస్తున్నాం. ఇది కఠినంగా ఉన్నప్పటికీ నిత్య జీవమును కలిగించుచున్నది కనుక మేము నిన్ను విడిచిపెట్టి వెళ్ళలేము అన్నారు. విచిత్రం ఏమిటంటే అదే ఒక్క ప్రసంగానికి సగం మంది వెళ్ళిపోయారు. అదే ప్రసంగానికి 12 మంది ఫిక్స్ అయిపోయారు. స్తోత్రం చెప్పండి. ఆ వెళ్ళిపోయినట్టే గాల్లోనే కలిసిపోయారు, వాళ్ళ చరిత్రలు ఎక్కడ లేరు. ఈ 12 మంది భూలోకమును తలకిందులు చేయగలిగారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మహిమగల దేవుని రాజ్యాన్ని స్థాపించారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళ వ్యవహారం అప్పటితో అయిపోలేదు. దేవుని బిడ్డలారా, వారు ప్రారంభించిన పుణ్యానికి కొనసాగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడితో కాదు, ప్రపంచ పునర్జన్మమందు ఇశ్రాయేలు 12 గోత్రాల న్యాయపీఠాల మీద ఈ 12 మందే న్యాయాధిపతులుగా దర్జాగా ఆశీనులై తీర్పులు తిప్పే ఛాన్స్ రాబోతా ఉంది. తన యెరూషలేమనబడే పరలోక పట్టణం పేరు మీద కూడా ఇలా 12 పేర్లు గుమ్మాల మీద రాయబడ్డాయి. ఎక్కడి ఆధిక్యత, ఎంతటి ఘనత, దేనికి రా ఇంత ఆశీర్వాదం వచ్చి పడిపోయిందంటే ఉపదేశం కఠినంగా ఉన్నా అది నిత్య జీవాన్ని కలిగిస్తుంది అనే కారణంతో ఉండిపోయారు వాళ్ళు. అవునని కానీ, ఆమేనని కానీ, స్తోత్రం అని కానీ అన్న వాళ్ళకు వందనాలు, మిగతా వాళ్ళకి ఇంకా చాలా వందనాలు. మౌనంగా ఉంటానికి ఏడు దాకా ఎందుకు వచ్చారమ్మా? నేను నమ్ముకున్న దేవుడు, స్తోత్రం చెప్పండి గట్టిగా. భూమికి పునాదులు వేసిన వాడు, దేవునికి స్తోత్రం కట్టుకునిగా. మానవ జీవితానికి నిర్మాణకుడు, స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రతి ఇల్లు ఎవడైనా ఒకడు కట్టుని కానీ సమస్తమును కట్టుచున్నవాడు దేవుడు అని వాక్యం తెలియజేస్తా ఉంది. హల్లెలూయా. ఇంటిని కట్టించవని దేవుని కృపని కీర్తన గ్రంథం తెలియజేస్తూ స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రపంచమును నిర్వహించుచున్నవాడు దేవుడని హెబ్రీ పత్రిక తెలియజేస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా.
కనుక ఈ రోజున మీకు వినిపడబడుతున్న వాక్యం, ప్రకటిస్తున్న దేవుని మాట, ఈ రోజున ప్రభువు మాట్లాడుతున్న మాట, యేసయ్య ఉపదేశం అనండి, యేసయ్య బోధ అనండి. అది మనుషుని బోధ కాదు, పరలోకపు తండ్రి యొక్క బోధ. అది కొత్తగా ఉండవచ్చును, అది కఠినంగా ఉండవచ్చును. ఆ మాటలు వింటుంటే మంట పుట్టవచ్చు, ఆ మాటలు వింటుంటే హృదయంలో పొడవబడవచ్చు, కానీ అది దుష్టత్వము నుండి మళ్ళిస్తుందట. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుండి, యేసు క్రీస్తు నరావతార గురించి, శరీరధారిగా యేసు వచ్చే కార్యక్రమాన్ని గురించి రాసిన మాట అది. ఆయన తన సేవకునగా ప్రభువైన యేసు క్రీస్తుని పుట్టించి మీలో ప్రతివాన్ని దుష్టత్వం నుండి మళ్లించుట ద్వారా ఆయన మిమ్మల్ని ఆశీర్వదించునని వాక్యం తెలియజేస్తుంది. యేసు లోకానికి వచ్చాడు, ఆశీర్వదించడానికి వచ్చాడు, ఆశీర్వాదానికి వారసులు చేయడానికి పిలిచాడు. కానీ ఎట్లా వస్తుందంటే ఆశీర్వాదం దుష్టత్వం నుండి మళ్లించుట ద్వారా ఆశీర్వాదం ఇస్తాడంట. మళ్ళీ దుష్టత్వం నుండి ఎట్లా మళ్ళిస్తాడో తన వాక్యము ద్వారా ప్రభు ఆ కార్యము చేయబోతున్నాడు. యేసయ్య బోధ మురిపించే బోధ కాదు, యేసయ్య బోధ మరిపించే బోధ కాదు, యేసయ్య బోధ మాయల మరాఠీ కాదు. ఏమండి, మాటల్లో, భాషల్లో, పదాల్లో, ఎత్తి ప్రాసల్లో వేలలాడించి సరదా పుట్టించే, నవ్వు పుట్టించే బోధ కాదు. అది హృదయములో మంట పుట్టించే బోధ. ఆయన మాట్లాడుతుండే అమ్మాయి మార్గములో క్లయోపమని యొక్క సహోదరుడు సాక్ష్యం ఇచ్చారు. అతడు మనతో మాట్లాడుచుండగా మన హృదయములో మండలేదా అని వారు సాక్ష్యం ఇచ్చారు. పాపాన్ని తగలబెడుతుంది. యెషయాగ్రంథం సెలవిస్తుంది, చెత్త అగ్నికి కాలిపోయినట్లుగా దేవుని ఆత్మ కార్యం చేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు కూడా చెత్త ఆలోచనలు నీకున్నాయా? చెత్త తలంపులు నీకు వస్తున్నాయా? చెత్త వ్యవహారం లోపల ఉండిపోయిందా? తగలబెట్టవలసిన చెత్త పేరుకుపోతుందా? నీ వల్ల కావటం లేదా? నువ్వు క్లీన్ చేసుకోలేకపోతున్నావా? అంత రంధ్రములో మాలిన్యమును తొలగించునే పరిస్థితి నీకు ఉన్నది కదా. దేవుని వాక్యమును ఆలకించగలిగితే, అగ్ని వంటి దేవుని మాట, ఆయన మాట్లాడుతున్న నా మాట అగ్ని వంటిది కాదా? నా మాట బండను బద్దలు చేసి సుత్తి వంటిది కాదా? నా మాట కంసాలి అగ్ని వంటిది కాదా? నా మాట చాకలి వాని సబ్బు వంటిది కాదా అని ప్రతి దశలో ఎలాగో క్లీన్ చేయగలడు, ఎలాగో శుద్ధీకరించగలడు. ఆ శుద్ధీకరణ మహత్యమంతా నా వాక్కులో ఉంది, నా మాటలో ఉంది. అందుకని నా మాట ఉతుకుతుంది కాబట్టి, నా మాట కాల్చి కరిగిస్తుంది కాబట్టి, నా మాట లోపలికి చొచ్చి చెడుతనమును బయటికి లాగుతుంది కాబట్టి, నా మాట ఆనందంగా సౌకర్యంగా ఉండకపోవచ్చును, కానీ అది నిత్య జీవాన్ని కలిగిస్తుంది. చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. యేసయ్య మాట నిత్య జీవాన్ని కలిగించే మాట. సరదాగా నవ్వులు తెప్పించే మాట కాదు. కొన్ని కోటాలకు వెళ్తే ఆది నుంచి అంతవరకు కెతకెతలు పెట్టేసినట్టే ఉంటుందండి కోటం. నవ్వి నవ్వి చచ్చిపోవాలా. పడిపోయి ఈడి మీద పడిపోయి ఆడి మీద పడిపోయి నవ్వేసుకుంటూ ఉంటారు. దారిలో వెళ్ళేటప్పుడు కూడా ఈ బాబోయ్ ఎంత నవ్వించేసాడు బాబోయ్ అని చెప్పుకుంటూ ఇంటికి వెళతారు. నేను ఒక దైవ సేవకులను మీరు నమ్మితే, నా మాట వినొచ్చని మీకు అనిపిస్తే, అలాంటి నవ్వులాట్ల కోటాలకు వెళ్ళబాకండి. ఏం ప్రయోజనం అన్న? ఇంట్లో అందరం సీరియస్గా దగలబడి ఒకడు ముఖం కూర్చొని ఏడుతుంటే దిక్కులే కోటాలకు వచ్చి నవ్వుకొని వెళ్ళాలా? ఏం దరిద్రం ఇది? మళ్ళీ నవ్వించడానికి దైవజనుడికి ఒక జోకర్ గాడో ఎవడో ఒకడు సరిపోతాడు కదా. దైవజనుడు ఎందుకు? ఆయన తన సేవకుని పంపించి ఏం చేయాలి? దుష్టత్వం నుండి మళ్లించి దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు నీకు ఆశీర్వాదములు చేస్తాడు. నా బోధ నాది కాదు, నా తండ్రి బోధ. ఇది కొత్తగా ఉన్నా, ఇది కఠినంగా ఉన్నా, అయ్యో బిడ్డలారా, ఇది మీకు నిత్య జీవాన్ని కలిగించే బోధ. శిష్యులలో అనేకులే, క్రైస్తవులు అనేకులే ఈ బోధను ఇష్టపడటం లేదు. క్రైస్తవులే, పాస్టర్లే ఇష్టపడటం లేదు. లూకా సువార్త 5:35 ప్రభు మాట్లాడుతున్నారు, నేను కొత్త ద్రాక్షరసాన్ని మీకు తెచ్చాను, అయితే మీ హృదయాలు పాత తిత్తులుగా ఉండిపోయినాయి. ఈ కొత్త ద్రాక్షరసాన్ని పాత తిత్తులు పోస్తే ఆ తిత్తులన్నీ పిగిలిపోతున్నాయి, ద్రాక్షరసం నేలగారిపోతుంది. అందుకని మీరు కొత్త ద్రాక్షరసతులుగా మారమంటే మారడం లేదు. కొత్త ద్రాక్షరస రుచి చూసిన తర్వాత కూడా మీరేమన్నారు? పాత బెటర్ అంటున్నారంట. ఎంత దుర్మార్గం, ఎంత నీచం! పరలోకం నుండి నేరుగా దేవుడు దిగివచ్చు కొత్త ద్రాక్షరసాన్ని తెస్తే, కొత్త బోధలు తీసుకొస్తే, కొత్త మాటలు తీసుకొస్తే, అది రుచి చూసి అది విని కూడా పాత రసమే నయం, మాకు ఆ పాత బోధే నయమయ్యా, ఇది చాలా ఇబ్బందిగా ఉంది మాకు, అదే సుఖం,
అంటున్నారంట భక్తులు. లేదు, అలా చేయడానికి వీల్లేదు, ఇలాగే చేయాలి అని ప్రభు కరాఖండిగా మాట్లాడేస్తే, అలాగైతే మాకు నువ్వొద్దు నీ బోధని వద్దని ఆయన్ని విడిచిపెట్టి మరెన్నడూ వెంబడించకుండా ఎక్కడికో వెళ్ళిపోతా ఉన్నారు. ప్రియులారా, యేసయ్య బోధ అంతా ఇట్లాగే జరిగింది. ఎప్పుడు యేసయ్య బోధలో ఏకైకలో పక్కపక్కలు ఉంటాయా? యేసయ్య బోధలో అన్ని విన్ని తిట్టుకునే గొడవ ఉంటుందా? ఆయన బోధంతా పాపాన్ని ఖండించేవాడు, పరలోక రాజ్యాన్ని ప్రకటించేవాడు, దేవుని ప్రేమను చూపించేవాడు, మహిమకు ఆకర్షించి ఆహ్వానించేవాడు. ఈ లౌకిక వ్యవహారాలు ఏమీ లేని బోధని చాలా మందికి నచ్చలేదు, వెళ్ళిపోయారనకి. కొద్దిమంది మాత్రం మేము ఎక్కడికి వెళ్తామయ్యా, కఠినంగా ఉన్నాం, ఇది నిత్య జీవాన్ని కలుగ చేయుచున్నది కనుక మేము ఎక్కడికి వెళ్ళాం అని అక్కడ ఉండిపోయారు. దేవునికి స్తోత్రం కలుగునగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇక అందరూ చాలా మంది వెళ్ళిపోయారు, 12 మాత్రం మిగిలారు. అందులో ఒకడు పోయాడు, యేసు రక్త వైద్యం. ఆ ఉన్న వాళ్ళని కేకేసేసి ప్రభు ఏం చెప్పాడు చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం. నేను మీకు ఏ సంగతులు ఈ 3.5 సంవత్సరాల్లో ఏ సంగతులు ఆజ్ఞాపించానో, బోధించానో, హెచ్చరించానో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఎవరికి బోధించాలా? ఎవరికి బోధించాలా? ఎవరికి బోధించాలంటే, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సువార్తను ప్రకటించండి, శిష్యులుగా చేయండి, వారికి తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మల బాప్తిస్మాలు ఇవ్వండి. అట్ట బాప్తిస్మ ఇచ్చిన వాళ్ళకి నేనేందేం బోధలు మీకు చేశాను మీరు మళ్ళీ అలాగే చేయండి అన్నాడు. స్తోత్రం చెప్పండి. చెప్పట్లేదు మీరు సరిగ్గా. మీకు ఇష్టమైతే బాప్తిస్మాలు పొందిన వాళ్ళు మీ చేతుల పైకి చూపించండి ఒకసారి. పొందిన బాప్తిస్మాలు చాలా సంతోషం. దాదాపు 90% బాప్తిస్మం పొందిన వాళ్ళే. నాకు తెలిసి ఇంకో 10% కూడా పొందిన వాళ్ళు, కానీ వాళ్ళకి బద్ధకం, చేతులు లెగిస్తావు, అదొక టైపు. ఎవరో ఒకరిద్దరు ఉన్నారు బాప్తిజం పొందవలసి వాళ్ళు, కానీ బాప్తిజం పొందిన వాళ్ళే. పొద్దుగూకుల చేతులు పైకెత్తి మోసేకు బరువు ఎత్తిన గడికి ముందే బరువు. దేవునికి స్తోత్రం. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిల్లారా, మీరు గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరాల పాటు బోధలు చేసి అందులో శిష్యుల్ని పెంచి వెళ్ళిపోతా నాన్న మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి, వారికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మాలు ఇవ్వండి అనగా నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించానో మళ్ళీ మీరు అయ్యే చెప్పండి అన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరు చెప్పారా? ఎవరైతే యేసయ్య ప్రేమలోనికి వచ్చారో, రక్షణలోకి వచ్చారో, మారు మనసు పొందారో, బాప్తిస్మాలు పొందారో, శిష్యులకు దేవుడే ఆజ్ఞాపించాడో అయ్యి మళ్ళీ వీళ్ళందరికీ చెప్పాలంట. స్తోత్రం చెప్పండి. యేసయ్య ఎవరికి చెప్పాడండి? అపోస్తలులు ఎవరికి చెప్పాలండి? ఎవరైతే మారు మనసు పొందారో, బాప్తిస్మాలు పొందారో వాళ్ళందరికీ అదే చెప్పాలంట. యేసయ్య అపోస్తలులకు చెప్పినందున, అపోస్తలులు అదే చెప్పాల్సి ఉన్నందున దానికి ఏం పేరు వచ్చిందంటే అపోస్తలుల బోధ అని పేరు పెట్టారు. స్తోత్రం చెప్పండి. అది కూడా నేను కూడా రాత్రికి కూర్చొని ఆలోచించి తయారు చేసింది కాదు, బైబిల్లో రాసి ఉన్నమాటే. దేవునికి అందరూ మంచిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇలాగా అపోస్తలుల బోధ. నానా నేను మీకు ఏం చెప్పాను, అయ్యే చెప్పడరా మీరు మళ్ళీ ఏం చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. యోధా పత్రిక 3వ వాక్యం చదవండి. ప్రియులారా, అందరికీ కలిగడు రక్షణను గూర్చి వ్రాయవలనని విశేషాసక్తి గలవాడినై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన. ఇప్పుడు చెప్పండి ఏంటంట? పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ. అందరు గట్టిగా ఆమేనండి. ఇప్పుడు తలలు పైకెత్తి నా వైపు చూడండి. నీకు యోధా పత్రిక దొరకపోతే వదిలే, నీకు దొరకదు ఇంకా అని ఓరి సింపేసేలా ఉన్నావు బైబిల్. అసలు అది ఎక్కడ ఉంటుందో సుమారుగా తెలిస్తే తప్ప, లేదా దీపం మెరిగించి చీపురు తెచ్చి ఇల్లంతా ఊడ్చి అని నానే వెతకాలంట. నీ పరిస్థితి దొరకదు ఇంకా. రోజు బైబిల్ చదువుకుంటారు బాబు ఇంట్లోని. క్యాలెండర్ కాడ తారీఖు దగ్గర ఏలు పెట్టి వెళ్ళిపోతున్నారు డ్యూటీకి. ఈ దొంగ బుద్ధి నశించునుగా. కమ్మక కాసేపు మంచి వాక్యాలు చదువుకొని వెళ్ళొచ్చుగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, యేసుప్రభు పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ అనండి.
అనాలి గట్టిగా. ఇప్పుడు పరిశుద్ధులు అంటే ఎవరు? బైబిల్ గ్రంథములో అపోస్తలులను పరిశుద్ధులు అనే పర్యాయ పదంతో పిలుస్తాడు. ఏమండి, మీకు అర్థం కావడానికి 2-3 మాటలు జ్ఞాపకం చేస్తాను. 2 కొరింథీ 9:1 పరిశుద్ధుల కొరకైన పరిచర్య అంటాడు. 1 కొరింథీ 16:1 పరిశుద్ధుల కొరకైన చందా విషయంలో అంటాడు. రోమాపత్రిక 16:1 ఫీబే అనే సంఘ పరిచారకురాలను పరిశుద్ధులకు తగినట్లుగా చూడండి అంటాడు. ఇలా పరిశుద్ధులు పరిశుద్ధులు అని మాట్లాడుతున్నప్పుడల్లా ఆయన మనస్సులో ఉన్నది ఎవరంటే అపోస్తలులు, అపోస్తలులు, అపోస్తలులు. ఆమేనండి. ఇప్పుడు పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ అంటే అర్థం ఏంటంటే అపోస్తలులకు ఒక్కసారే అప్పగించిన, వన్స్ ఫర్ ఆల్, ఒక్కసారే అప్పగించిన బోధ అంటే అర్థం ఏంటంటే దఫాలుగా ఇవ్వలేదు, దశల వారీగా ఇవ్వలేదు, ఒకసారి ఇచ్చేసాడు అంతే. నేను కొత్తగా ఆగిరిపల్లి వెళ్ళినప్పుడు నన్ను అడిగారు, ఎవరు ప్రార్థన చేసిన దేవుడు ఏం చూపించాడు అన్నారు. అమ్మ నాకేం చూపించలేదు. వాక్యంలో దేవుడు ఏ సంగతులు నేర్పించాడో పాటించిన కాడికి పాటించి మీకు చెప్తున్నాను తప్ప నాకు అంతకన్నా పెద్ద విశేషం లేదంటే నాకే చూపిస్తున్నాడు దేవుడు, నీకు చూపించాలంటే మరి నేనేం చేయను? కొన్ని సంవత్సరాలు ఎంటబడ్డారు, నీకేం చూపించాడు చెప్పని. ఇక కనికరించి వదిలేశారు ఈ మధ్య ఏమంటలా. ప్రతిదీ కూడా ఊరెళ్ళా వద్దా? దేవుడు ఏం చూపించలేదు. రాత్రి ప్రార్థన కూడా చేశా. రేపు పొద్దున ఊరెళ్ళాలంటే రాత్రి ప్రార్థన చేస్తే బస్సు ఎక్కినట్టుగా కనపడితేనా, లేకపోతే క్యాన్సిల్. విశ్వాసంతో అడిగేసే సీనే లేదు, కనపడితేనే యేసు రక్తం వేయించేయి. చాలా భక్తిగా ఉండి చాలా పరిచయం చేస్తున్నాడు యవనస్తుడు, చాలా చల్లగా హుషారుగా పరిచయం చేస్తున్నాడు. వాడు అడావుడు చూసి మంచి పిల్లోడు ఆసక్తిగా ఉన్నాడు, పరిచయం చేస్తున్నాడు, వెరీ గుడ్ అని సంతోషపడి, నాన్న బాప్తిసం పొందావా అన్నాను. అన్నాడు, అదే ప్రేయర్ చేస్తున్నాను అంకుల్ అన్నాడు. బాప్తిసం పొందనా వద్దని సపరేట్గా ప్రార్థన చేస్తున్నాడంట. వీడికి రాత్రికి SMS పెడతాడంటే యేసుప్రభు పర్లేదు పొందరని. ఇప్పుడు బైబిల్ నిండా బాప్తిసం పొందమని రాసి ఉందా లేదా? సెట్ అవుతాడికి. నేను కనిపెట్టి ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. అంటే యేసుప్రభు మళ్ళీ సపరేట్గా అడిగి చెప్పాలి, పర్లేదురా పొందరా ఏం కాదులే అని. మరి ఏమని ప్రార్థన చేసుకుంటాడు వీడు? పొందపోయినా పర్లేదంటావా, ఏమన్నా వెసులుబాటు ఉందా అని అడిగాడంటావా? అసలు వీడు ఏమడిగాడు? వీడు శీతాకాలం చలిగా ఉండిద్దిగా, వేసకాలం పొందితే నీ లోపల రాకుండా ఆపుతావా? వీడేమడుకుంటాడు? పనికి మాలిన మాటలు, పనికి మాలిన వేషాలు. అంతటా అందరూ మారు మనసు పొందాలని, రక్షణ పొందవలసిందేనని, లేకపోతే బాప్తిసం పొందకపోతే రక్షణ రాదని ఇంత ఖండితంగా వాక్యం చెప్తుంటే అదే ప్రేయర్ చేస్తున్నాను అంకుల్ అంటే. ఆ దినములలో అపోస్తలులకు ఈ మాట బయలుపరచబడలేదు కానీ దినములంతమంది ఎవరు నాతో మాట్లాడాడు. నెంబర్ 1 అబద్ధికున్నాడు. దీనికి ఇంకేం కలుపుతాక లేదంట. పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దీంట్లో కొత్తగా చేర్చబడేది ఏమీ లేదు, దీంట్లోకి యాడ్ చేసేది ఏమీ లేదు, ఒక్కసారి ఇచ్చేసాడు వాళ్ళకి. అబ్బాయి ఇది బోధ విన్నావా, నేనేం చెప్పాను అదే చెప్పండి, మీరు వెళ్ళి ఇంకేం కలుపుతాక తీసేత్తకలేదు. దేవుని ప్రజలారా శ్రద్ధగా ఈ మాటలు వింటున్నారా? ఇంత పగడబందిగా చెప్పి, నానా ఈ బోధ కొత్తగా ఉంది, ఈ బోధ కొత్త ద్రాక్షరస హృదయాల్ని పిగిల్చేసి అంత పవర్ఫుల్ బోధ ఇది. ఈ బోధ అధికారము కలిగింది, ఈ బోధ మంటలు పుట్టిస్తుంది, ఈ బోధ కఠినముగా ఉంటుంది, హృదయాన్ని పొడుస్తుంది. అయినా దీన్ని అంగీకరించగలిగితే ఇది మీకు నిత్య జీవాన్ని కలిగిస్తుంది అని చెబితే, బాబోయ్ ఇంత కఠినమైన బోధ అయితే మా వల్ల కాదని చాలా మంది వెళ్ళిపోయారు. ఎంత కఠినంగా ఉన్నా ఇది నిత్య జీవాన్ని కలిగిస్తుంది కాబట్టి మేము ఉండిపోతాం అని కొద్దిమంది ఉండిపోయారు. అలా ఉండిపోయిన వారికి ఆ బోధ అంతా నేర్పి మీరు ఇదే చెప్పండి నాన్నమల్లా అని యేసయ్య చెప్పాడు. దాని పేరే అపోస్తలుల బోధ. స్తోత్రం చెప్పండి గట్టిగా.